చెప్పండి, నీ మనసు ఎక్కడ తిరుగుతుంది? రాలేని పరిస్థితులు. కాళ్ళు ఇరిగిపోయినాయా? లేదు, బాగానే ఉన్నాయి. చేతులు ఇరిగిపోయినాయా? లేదు, బాగానే ఉన్నాయి. ఇంకేమైనా ప్రాబ్లమా? లేదు, బాగానే ఉన్నాయి. అంటే అన్ని బాగానే ఉండి రాలేని పరిస్థితుల్లో ఉన్నామంటే సాతానుడు బంధకాలు వేసేసారని అర్థం. అదే ఆ బంధకాలు లేకపోతే మనం ఏమవుతాం? చక్కగా వెళ్తాం. అంటే భక్తి విధానాలు దేవుడు మనకి నేర్పించినప్పుడు మనం ఏం చేయాలి? వాటిని నేర్చుకొని, చెప్పండి, అవి మన జీవితాల్లో అన్వయించుకోవాలి. అయితే సదాకాలము నిలుచు భక్తేనా? ఎంతకాలము నిలబడాలి మన భక్తి? కొద్ది కాలమేనా? మనమే ప్రభువుని తెలుసుకోవడానికి సగం జీవితం అయిపోయింది. అవునా కదా? సగం జీవితం అయిపోయినాక చాలామంది ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. కొంతమందికి మహాభాగ్యం చిన్నతనంలోనే ప్రభు దొరుకుతాడు. కొంతమందికి పుట్టుకతోనే కుటుంబాల్లో క్రైస్తవ్యం ఉండవచ్చు. ఎలాగ దేవుడు పరిచయమైన ఎవరి తిండి వారి ఆకలి ఎలాగ తీరుస్తుందో, ఎవరి భక్తి వారికి అంత దీవెనకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. కొంతమంది భక్తిని ఎట్లా కన్వర్ట్ చేసుకుంటారు అని అంటే, వారికి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, చెప్పండి, అప్పుడు ప్రభు గుర్తొస్తాడు. అన్నీ కలిసి వస్తే దేవుడు గుర్తుకురాడు కొంతమందికి. అదేమంటే అవునా కదా? ఎంతో మంది ఉంటారు అట్లా మనం చెప్పేవాళ్ళు. ఏం కలిసి వచ్చిందని దేవుడి దగ్గరికి వెళ్ళాలండి? మాకేమి ఇచ్చాడని దేవుడి దగ్గరికి? అసలు మేము ఇచ్చాం దేవుడికి? మనం దేవుడికి ఏమి ఇచ్చామండి కదా? ఇల్లు దోపుడు ఎప్పుడైనా ఇచ్చారా? ఇట్లా ఏముంది ఇవ్వడానికి కదండి? ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. మరి మనం ఏమి ఇచ్చామని ఈరోజు మనం ప్రభుని ప్రశ్నిస్తున్నాం. అంత పెద్దవాళ్ళం అయిపోయినా పిల్లలు తండ్రికి ఎదురు తిరిగితే అంత పెద్దవాళ్ళం అయ్యావా అంటాం. మరి మనం వేసే ఎన్నోసార్లు అట్లా అడిగాక, మరి అంత పెద్దవాళ్ళం అయ్యావా? గడ్డి పువ్వు లాంటిదంటే మన ఊపిరి. వీడు వేస్ట్ అని అనుకున్నాడు అనుకోండి, ఇవాళ ఇంట్లో రేపు మట్లో. అవునా కదా? అవునా కదా? ఎంతసేపు మనిషి ప్రాణం. కానీ దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు. అందుకే మనకు కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నాడు. భక్తి ఎప్పుడు బలవంతంగా చేయకూడదు. ఎలా చేయాలి? భక్తిలో ఏ పని బలవంతంగానే చేయి, కానీ భక్తిలో సంతోషం ఉండాలి, బలం ఉండాలి. నువ్వు ఎంతో సంతోషంగా చేస్తావో, కీర్తనలో మాట ఉంటుందండి, యెహోవాను బట్టి సంతోషిస్తే ఆయన మన హృదయవాంఛలు తీరుస్తాడంట. ఎవరిని బట్టి సంతోషిస్తే? అమ్మ నాన్నని బట్టి, అక్కచెల్లెలను బట్టి, బంధుమిత్రులను బట్టి, ధనాన్ని బలగాన్ని, ఉద్యోగాన్ని బట్టి, వెనుబంగాలను, ఆస్తిపాస్తులను బట్టి, తరాలు సంపాదించేసిన కోట్ల ధనాన్ని బట్టి కాదు, దేవుణ్ణి బట్టి ఎప్పుడైతే మనం సంతోషించడము క్రైస్తవులు అలవాటు చేసుకుంటామో ఆయన మన హృదయవాంఛలు తీరుస్తాడు. అంటే ప్రభుకు అసాధ్యమైనది ఏది లేదు. అసలు ఈ సదాకాలం నిలిచి భక్తి మనం ఎందుకు చేయాలి? మనము సదాకాలం నిలవాలి, మన భక్తి నిలవాలి అంటే మొట్టమొదటిగా ఒక మాట చదువుకున్నాం చూడండి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో స్వయాన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. 28వ అధ్యాయం 20వ వచనం. నేను నీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుచున్నానో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని. ఎంతకాలం ఉంటాడంటండి? మనం ఆరాధించే దేవుడు మనతో ఎంతకాలం ఉంటాడు? యుగ సమాప్తి వరకు. అంటే యుగ సమాప్తి వరకు మనం ఉండకపోవచ్చు, మన తర్వాత తరాలు ఉండొచ్చు. అంటే మన కాలం ఉంటాడు, మన తర్వాత తరాల కాలం ఉంటాడు. ఆయన రాకడ వరకు కూడా, ఈ యుగం అంతా సమాప్తి అయిపోయే వరకు కూడా దేవుడు అంటే ఎవరితో ఉంటాడంట? మనతో ఉంటాడు. యుగ సమాప్తి వరకు ఎప్పుడు ఉంటాడంట? సదాకాలం ఉంటాడు. ఆయన మనతో సదాకాలం ఉంటానని మనకి మాట ఇచ్చాడు. ఈ భూమి ఎంతకాలం ఉంటుంది? మనం ఉన్నంతకాలం. ఆకాశం మనం ఉంటుంది. చూస్తున్న సృష్టి అంతా కూడా మనిషి కొరకు దేవుడు చేసి, ఒకరోజు ఎండ రాకపోతే బాధపడతాం, ఒకరోజు వాన రాకపోతే బాధపడతాం కదండి. ఏ కాలాల్లో జరిగే పని ఆ కాలాల్లో సృష్టి క్రమాల్లో జరగకపోతే మనమే సూర్యుడికి జీతం ఇచ్చి పెట్టినట్టు ఫీల్ అవుతాం. రోజు వచ్చేవాడు వాళ్ళకి ఎందుకో రాలేదు, జూన్ నెల ఆఖరికి వచ్చేసింది, వర్షాలు వెళ్ళిపోయినాయో అంటాం. హల్లెలూయా. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరగంట కరెంట్ తీసారంటే ఇక మనమే లక్షల జీతాలు ఇచ్చి పెట్టుకున్నట్టు. అసలు వీడికి ఏమైందో, ఎందుకు ఈ సందులో కరెంటు మాటికి తీస్తారు హల్లెలూయా అని ఎన్నోసార్లు మనం అంటాం కదా. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం ఆయన మనతో ఉంటాడని. ఆయన మనతో ఉన్నప్పుడు మనం ఎవరితో ఉండాలి? ఆయనతో ఉండాలి.
ఆయనతోనే జీవితం కొనసాగిద్దామని ఎంతో మంది ప్రయాణం అవుతా ఉన్నారు. కానీ వారి ప్రయాణం ఏమవుతుందంటే మధ్యలోనే ఆగిపోతా ఉంది. వారు ఎవరు ఆగిపోతాం అనుకోలే. నేను లోకం వైపు తిరుగుతాను, లోకం నన్ను ఆకర్షిస్తుంది అని వారు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, రక్షణ పొందినప్పుడు వారు అనుకోలే. కానీ వారి జీవిత ప్రయాణంలో వారు వెళ్తా ఉన్నప్పుడు వారు కొన్ని పరిస్థితులకు ఆకర్షితులైపోయి దేవుని కన్నా లోకం వారికి రమ్యంగా కనిపించి, కొన్ని సిచ్యువేషన్స్ వారికి రమ్యంగా కనిపించి, చెప్పండి, అనేకులు మార్గ మధ్యలోనే ఆగిపోయారు. హల్లెలూయా. అయితే ఈరోజు మనం ముగ్గురు వ్యక్తులను చూసుకొని వాక్యాన్ని ముగించుకుందాం. సదాకాలం యేసుక్రీస్తు వారు మనతో నిలుస్తానన్నారు. యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉంటానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం. సౌలు రాజు నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు మనం చూసుకుని వాక్యాన్ని ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా అనేను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసింది. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను. చాలండి. ఏమని చెప్పబడింది ఇక్కడ మాట? సౌలుతోటి సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు అని అంటే సౌలు రాజవ్వగానే చెప్పలే. ఎప్పుడు చెప్తున్నాడు ఈ మాట? దేవుడు చెప్పండి. సమూయేలు సౌలుతో ఎప్పుడు చెప్తున్నాడు? రాజుగా అభిషేకించబడిన వెంటనే చెప్పాలి కదా. చెప్పకుండా సౌలు రాజు దేవుడు మాటను ధిక్కరించిన తర్వాత, దేవుడు చెప్పింది చెయ్యకుండా వ్యతిరేక భావాన్ని కనపరిచిన తరువాత సమూయేలు వచ్చి ఏమంటున్నాడు? సదాకాలము నీ రాజ్యాన్ని దేవుడు స్థిరపరుద్దాం అనుకున్నాడు. హల్లెలూయా. ముందే దేవుడు చెప్పేసాడు అనుకోండి. పేపర్ ముందే రిలీజ్ అయిపోతే మొద్దు కూడా స్కూల్ టాప్ ప్లేస్లోనే ఉంటాడా? ఉండడా? వీడికి అసలు ఆంటీ ఊరాలు, వీడు ఫస్ట్ ఎలా వచ్చాడంటే పేపర్ లీక్ అయిపోయింది. పేపర్ లీక్ అయిపోతే రాయడం ఈజీనే, కష్టమా? ఇక చూసి కూడా రాయలేకపోతే మనం ఏం చేయలేము అనుకో. కొంతమంది అలా కూడా ఉంటారు, మేధావులు చూసి కూడా రాయలేరు కొంతమంది. ఇక అదొక పెద్ద కళ, మనం ఏం చేయలేము దానికి. హల్లెలూయా. అలాగే సౌలు రాజు అయిన వెంటనే దావీదు సమూయేలు చెప్పొచ్చు కదా, అయ్యా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజరికం చెయ్యి, ఒకవేళ తేడా చూపించావంటే దేవుడు నీ చేతిలోంచి రాజరికం తీసేసుకుంటాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు. ఆల్రెడీ నీకు తెలుసు కదా, నువ్వు చాలా జాగ్రత్తగా రాజ్య పరిపాలన చేయాలి. సదాకాలము నీ రాజ్యాన్ని దేవుడు స్థిరపరుస్తాడట అన్నట్టు ఏం చేసేవాడు చెప్పండి? సదాకాలం స్థిరపరుస్తాడు అంటే నాతోనే కదా, నా పిల్లలు కూడా రాజులు అవుతారా అని సౌలు ఎలా చేసేవాడు? రాజులకు చక్కగా చేసుకునేవాడు. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? రాజుని చేశాడు. కానీ ఆ రాజ్యం ఎంతకాలం ఉంటుందో రాజు అయిన వెంటనే దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఈరోజు సంఘంలో ఎన్ని రకాల ప్రజలు ఉన్నా దేవుడు మనల్ని కూడా పరీక్షిస్తాడు. నువ్వు అబ్రహామువా? నువ్వు దావీదు లాంటి స్వభావం కలిగిన వ్యక్తివా? నువ్వు సౌలులాగా స్వభావం కలిగిన వ్యక్తివా? హల్లెలూయా. అంటే ముందే ఏది దేవుడు పేపర్ రిలీజ్ చేయడు. నీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలు కానీ, నీ కొరకు దాచి ఉంచిన మేలులు కానీ. అందుకే దావీదు భక్తుడు అంటాడు కదా, నా కొరకు నీవు దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. ఏం చేశాడంట? అమ్మానానే కాదండి దాచి ఉంచడం. దేవుడు శ్రేష్టమైన మేలులు మన కొరకు దాచి ఉంచుతాడు. అసలు నేను నీకు అర్థమయ్యానా లేదా అని కూడా దేవుడు టెస్ట్ చేస్తాడు. నువ్వు ఎంతకాలం నాతో ప్రయాణం చేయడానికి సిద్ధపడి చెప్పండి ఈ సిలువను వెంబడిస్తూ ఉన్నావు అని దేవుడు పరీక్షిస్తాడు. ముందుగానే ఆయన నీతో సదాకాలం ఉంటానని చెప్పండి, నీ కుటుంబాన్ని స్థిరపరుస్తా, నీకు ఆశీర్వాదం సదాకాలం ఇస్తా, ఇలాంటి మాటలన్నీ ముందుగానే దేవుడు చెప్పుడు. అయితే సౌలు ఏం చేశాడు అంటే దేవుడు చెప్పకపోయినా ఆ మాటని ధిక్కరించాడు. ఎవరి మాటని చెప్పండి? దేవుడు చెప్పిన, అంటే సమూయేలు రాజునికి ఇచ్చాడు కదా, ఇచ్చి ఫలానా శత్రువులతో యుద్ధం చేయయ్యా, అక్కడి నుంచి ఏమీ తీసుకురావద్దు అంటే ఆయనకి నచ్చని కొన్ని తీసుకొచ్చుకుంటాడు. అక్కడ దేవుడు కోపం ఎక్కువైపోయి బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. కొంతమంది చర్చికి రాదు కానీ కానుకలు పంపిస్తారు. ఉన్నారు చాలా మంది అట్లా.
ఈ ₹1,00,000 చర్చికి వాడండి, 10,000 చర్చికి వాడండి, ఈ 5,000 చర్చికి వాడండి. అసలు నువ్వు రాని కానుక దేవుడికి ఎందుకు? నువ్వు రాని కానుక దేవుడికి ఎందుకు? డబ్బులు తక్కువైందా? నోటి మాటతో ఇంత చేశాడంట. హల్లెలూయా. 10 మంది కలిసినా ఒక కొండ భూమి అమ్మలేకపోతున్నాం మనం. 10 మంది కలిసినా కొండ భూమి అమ్మలేకపోతున్నాం. ఒక్క నోటి మాటతో ప్రభు ఇంత సృష్టి చేశాడు. ఆయనకి నీ డబ్బు నా డబ్బు అవసరం లేదు. నువ్వు ఆయనతో సహవాసం చేయడం ఆయనకు అవసరం. నువ్వు ఆయనతో గడపడం ఆయనకు అవసరం. అందుకే దేవుడు మనల్ని చేసుకున్నాడంట. హల్లెలూయా. అయితే రాజు కూడా ఏమనుకున్నాడు? సౌలు అయితే ఏమైతే ఒకసారి తప్పు చేసినంత మాత్రాన దేవుడు క్షమించిన, దేవుడు కృపనివ్వడా అని అక్కడ ఇంకొక మాట కూడా ఏమంటాడంటే, నీ దేవుడికి బలి ఇవ్వడానికి గొడ్లను తీసుకొచ్చాను నేను. హల్లెలూయా. అంటే దేవుని మాటని పక్కకు పెట్టి రాజకీయం చేద్దాం అనుకుంటే దేవుడు సౌలుతో తోడుగా ఉన్నాడా? లేడా? లేడు. కారణం ఏంటి? రాజు చేసింది ఎవరు? దేవుడే రాజు చేశాడు. మరి రాజు చేసినప్పుడు ఇప్పుడు ఎండి జాబ్లో వెళ్ళినప్పుడు డైరెక్ట్ గారికి లోపడతాం లేదా? లోపడతాం లేదా? మన అధికారులు, మన పై అధికారులకి అంత గౌరవం ఇస్తే చెప్పండి, ఇంత రక్షణ భాగ్యం ఇచ్చిన దేవాది దేవునికి మనం ఎంత కృతజ్ఞులమై ఉండాలి. కొంతమంది నోరు తెరిస్తేనండి దేవుణ్ణి కృతజ్ఞత రాదు వాళ్ళ నోట నిండా. ఎప్పుడు నువ్వేం చేసావు? నా బతికింతేనా, నేను ఇంతేనా? రుణం ఉన్నావా? ఆయన మనకు అప్పున్నాడా? అంటే మనుషులతో బిహేవ్ చేసినట్టే దేవుడి దగ్గర బిహేవ్ చేస్తూ ఉంటారు. సౌలు కూడా దేవుడి దగ్గర ఎలా బిహేవ్ చేయాలో తెలియదా? ఈరోజు చాలా మంది క్రైస్తవులకి దేవుడితో ఎలా సహవాసం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు చేయాల్సిన రీతిలో భక్తి చేయి. నీకు రావాల్సిన దీవెన ఏ సమయంలో రావాలో ఆ సమయంలో దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సదాకాలం రాజ్యం స్థిరపరుస్తానయ్యా. ముందే చెప్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయం చేతులుగా రాజ్యాన్నే సరిగా చెప్పండి పరిపాలించలేని వ్యక్తి. ఇక సౌలుకైతే కుటుంబం మీద లేదు. ఇప్పుడు భక్తి చాలా మందికి ఎలా అనిపిస్తుంది అంటే, వారి తరువాత వారి పిల్లలు కూడా భక్తిలో నిలబడాలి అని చెప్పండి ఆలోచన కలగాల వద్దా? కలగాలి. కానీ చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఉన్నపాటున హఠాత్తుగా ఒక ఇంటి యజమాని చనిపోయాడు అనుకుని, ఎవరైనా ఆస్తులు లేవు, అన్నీ అప్పులే ఉన్నాయి. చనిపోయిన తర్వాత వచ్చిన చుట్టాలందరూ ఏమంటారు? ఏమంటారండి? పిల్లలకి చెప్పండి, పిల్లలకి ఏం సంపాదించి పెట్టలేదండి, అన్నీ అప్పుడే. ఉన్నదంతా ఆయన తిని తాగడానికే సరిపోయిందండి అని ఒకవేళ తాగి వెళ్తుంటే అట్లా అంటారు. ఒకవేళ తాగబోతు కాదనుకోండి, ఎందుకోనండి పైకి రాలేకపోయారు, వారి కష్టార్జితం ఎందుకు వారు నిలబెట్టుకోలేకపోయారు, వారి కాలానికి ఆ సంపాదన సరిపోయింది అంట మనం. అట్లానే ఈ రోజులో చాలా మంది కుటుంబాలు ఏమవుతుందంటే, వారు చేసిన భక్తి వారి కాలానికే సరిపోతుంది, మరుసటి తరానికి ఆ భక్తి వెళ్ళడం లేదు. వెళ్తుందా? వెళ్ళట్లేదు. సౌలుకి ఆ మాత్రపు అవగాహన లేదు. ఈరోజు రాజరికం పోయిందా? మరి రక్షణ ఉందా? ఓకే, రాజరికం తీసుకున్నాడు, దేవుడు నాతో ఉన్నాడా? తప్పైందని ఒప్పుకున్నాడా? పశ్చాత్తాపడ్డాడా? దావీదు రాజు చేతి కూడా తప్పు జరిగింది, కానీ దావీదు అంటే పరుపు తేలినంతగా ఏడ్చాడంట, కన్నీరు కార్చాడంట. ఎంత దౌర్భాగ్యపు పని చేశానయ్యా, పాపిష్టి పని చేశానయ్యా, నీకు అసహ్యాన్ని కలిగేటట్టు చేశానయ్యా, క్షమించు ప్రభు, నువ్వు దాటిపోతే దిక్కు లేదయ్యా అని పరుపు తేలేంతగా ఏడ్చాడంట. ఏడ్చి మళ్ళా కృప సంపాదించుకున్నాడంట. హల్లెలూయా. కానీ సౌలులో అలాంటి లక్షణం ఎక్కడ మనకి కనిపించదు. కృప కోల్పోతాడు సౌలు. మరుసటి తరానికి ఏవి కూడా చెప్పండి సంపాదించిన రక్షణ అంటే సదాకాలం ఆ భక్తి ఏమైపోయింది? సౌలు విషయంలో నిలబడలేకపోయింది. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎంత చక్కటి రాజరికం చేయాలండి. ఆయన చూసే మిగతా రాజులందరూ కూడా రాజరికం చేయాలి. అలా చేయడానికి ఆనవాళ్ళు మిగల్చుకుంటే సౌలు చనిపోయాడు. దావీదు వెంటనే దేవుని సంఘం రాజయ్యాడు. సౌలు కుమారులు అందరూ కూడా సౌలుతో పాటు చనిపోయారండి. అయితే ఒక్క కుమారుడు సౌలు బ్రతుకున్నప్పుడే సౌలుతో పాటు ఉండేవాడంట, యోనాతాన్ అని. అతను కూడా మంచి యుద్ధాలు చేసేవాడంట. మంచి యుద్ధాలు చేసి చక్కగా తండ్రికి సహకారుడుగా ఉండేవాడు. అయితే దావీదు రాజు కాక
ముందు గొలియాతును జయించిన తరువాత సౌలు విషపు చూపు నిలుపుతాడు దావీదు మీద. అప్పుడు యోనాతానే దావీదుని తప్పిస్తాడు, కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన గురించి కూడా ఒక మాట చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 14 నుంచి. అయితే నేను బ్రతికి ఉండిన యెడల నేను చావకుండా యెహోవా దయ చూపునట్లుగా నీవు నాకు దయ చూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒకడైన భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తర్వాత నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక. ఆమేన్. ఇక్కడ చదవబడిన మాట ఏమని రాయబడిందండి? యోనాతాను అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? దావీదుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? భక్తి లేనోడా అంటే భక్తి కలిగినోడే. ఇక్కడ ఎవరిని మధ్యలో పెడుతున్నాడు? దావీదుకి యోనాతానికి మధ్యలో ఎవరిని పెడుతున్నాడు? దేవుణ్ణి పెడుతున్నాడు. భక్తి కలిగిన వ్యక్తి ఏమంటున్నాడండి? నేను ఒకవేళ చనిపోతా. అసలు ఎందుకు చనిపోతావు? కొంతమంది నోట్లో ఇదే ఉంటుంది, నేను బాధలేమో, నేను పోయినాక నువ్వు ఇటు బతుకు. సరే పోతే పో, నువ్వు పోయేలోపు దేవుడిని ఇచ్చిపో. ఆస్తి పోయినా పర్వాలేదు, నువ్వు వెనక తరాలకు నువ్వేమి ఇచ్చిపోవాలి చెప్పండి? పలానా చోట్ల 4 తులాలు 40 తులాలు 4 గజాలు 40 గజాలు, ఈ గజాలు అవసరం లేదు. ఏమి ఇచ్చిపోవాలి మనం? ఒకవేళ నేను చనిపోయిన ఎడలనేమి చెప్పండి. అసలు చావు బతుకుల మధ్యలో ఉన్నది ఎవరు? దావీదు ఉన్నాడు చావు బతుకుల మధ్యలో. దావీదు నేను చచ్చేటట్టున్నాను మీ నా చేతుల్లో, నువ్వెందుకు చేస్తావయ్యా? నాకే ఎటు దారి తెన్ను దొరకక నీ దగ్గరికి వచ్చి ఏమన్నా సలహా చెప్తావేమో నేను. ఇప్పుడు నువ్వేమన్నావు, నేను చేస్తానేమో నువ్వు అంటున్నావు. అసలు ఎంత బాగుంది కదా వీళ్ళిద్దరు సంభాషణ అండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ నేను చావకుండా బ్రతికున్నా యెహోవా ఎడల దయ చూపించిన, ఒకవేళ నేను చనిపోయినా, ఇక్కడ ఎక్సలెంట్ మాట అంటే చూడండి, యెహోవా దావీదు శత్రువులను ఒకడైనా భూమి మీద నిలువకుండా నిర్మూలన చేసిన తరువాత. ఎంత మంచి ప్రత్యక్షత ఉందండి యోనాతానికి. అప్పటికి దావీదు రాజు అయ్యాడా? అయ్యాడండి? అవ్వలేదు. కానీ రాజు అవుతాడని యోనాతానికి తెలుసు. తండ్రి కూడా ఎప్పుడు అనలే రాజు చేయద్రా, ఒకవేళ దావీదు ఉంటే నువ్వు రాజు అవ్వవు. అందుకే దావీదుని చంపే ప్రయత్నం నేను చేస్తున్నా. దావీదుని చంపేస్తే నువ్వేమవుతావు? నువ్వు రాజు అవుతావు. ఇక్కడ యోనాతాను ఏమంటున్నాడు? నువ్వు రాజు అవుతావు ఖచ్చితంగా. నీ శత్రువులందరి మీద చెప్పండి నిలువకుండా విజయం. చూడండి, అదే మాట ఖచ్చితంగా నెరవేర్చబడింది. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగచేసిన తరువాత. హల్లెలూయా. యోనాతాను అన్న మాట నెరవేరిందా లేదా? యోనాతాను ఎప్పుడు అన్నాడు? రాజా ముందే అన్నాడు. సేవకులు కూడా అట్లాగే పలుకుతారు. నా మగానికి నేను రాజు అవుతానా, నేను అమెరికా పోతానా, నాకు అంత తెలివి ఉందా కదండి. లోకం అందరూ మనకి నీళ్ళలాగా పాలలాగా మనం పొంగుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? నీళ్ళు కలుగుతూ ఉంటారు పొంగకుండా. కానీ యోనాతాను ఏమన్నాడు? నువ్వు నలుదిక్కులా విజయం పొందిన తర్వాత అని సమూయేలు మొదటి గ్రంథంలో యోనాతాను మాట్లాడితే, 2వ గ్రంథం కల్లా 7వ అధ్యాయం కల్లా రాజు అయిపోయాడు. నలుదిక్కులా విజయం పడు. అయితే విజయం పొందిన తర్వాత ఏం చేయాలని చెప్పాడు యోనాతాను? చదవండి అన్నమాట. నా సంతతి వారికి నీవు నా సంతతి వారికి దయ చూపకపోయేదనేమి యెహోవా నిన్ను విసర్జించును గాక. హల్లెలూయా. ఇక్కడ యోనాతాను నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వారు భక్తి చేయరు కానీ వేరే వారిని బలపరుస్తూ ఉంటారు. వారు ప్రార్థన చేయరు కానీ నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి నువ్వా కదండి, గంట ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, మందిరానికి వచ్చి ప్రార్థన చేయి, రోజు వాక్యాలు విను. మరి నువ్వు యోనాతాను లాంటి వాళ్ళు బలమంది ఉన్నారా లేదా? చేయరు కానీ చెప్పండి, కనిపించిన ప్రతి ఓడికి ప్రవచనాలు చెప్తూ ఉంటారు యోనాతాను చెప్పినట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఉండొచ్చా? ఉండకూడదా? ఉండాలి. చెప్పు ప్రభు గురించి. కానీ నువ్వు కూడా ఏం చేయాలి? ఇప్పుడు యోనాతాను అడగచ్చు కదా,
యోనాతాను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఎందుకు యోనాతాను సౌలుతో చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, ఇంత ప్రత్యక్షత కలిగిన వాడు, నెక్స్ట్ దావీదు రాజు అవుతాడని తెలిసిన వాడు తండ్రితో ఎందుకు ఉండాలి? తండ్రి బుద్ధి బాగాలేదు కదా, రాజే తండ్రి బుద్ధి బాగాలేదు కదా, తండ్రి ఆలోచన బాగాలేదు కదా. ఫిలిస్తీన్లందరి మీద గొలియాతు అధికారిగా నిలబడితే గొలియాతును పడగొట్టడం సౌలు తరం కాలేదు, దావీదు తరం అయింది. నెక్స్ట్ నువ్వు రాజేతో దేవుడు నీకు నలుదిక్కులో విజయం ఇస్తాడు, అసలు శత్రువు అనేవాడే నీకు లేకుండా పోతాడు అన్నప్పుడు నువ్వు ఈ బ్యాచ్ మానేసి ఆ బ్యాచ్ ఎందుకు తిరగాలి? కొంతమందికి అన్నీ తెలుసు కానీ లోకంతో తిరుగుతారు, కొంతమందికి అన్నీ తెలుసు తాగుబోతుతో తిరుగుతారు, కొంతమందికి అన్నీ తెలుసు తిరుగుబోతుతో తిరుగుతారు, కొంతమందికి అన్నీ తెలుసు మోసగాళ్ళతో తిరుగుతారు. నీకు అన్నీ తెలిసినప్పుడు, నీ ఆశీర్వాదం ఎక్కడుందో నీకు తెలిసినప్పుడు లోకంతో నీకు పొత్తెందుకు? లోకంతో నీకు అధిక సహవాసం ఎందుకు? అది ఏం తీసుకొచ్చింది యోనాతాను జీవితంలో? మరణాన్నే తీసుకొచ్చిందంట. అప్పటికప్పుడు ఆ లోకం సంతోషంగానే ఉంటుంది, ఆర్భాటంగానే ఉంటుంది, అందంగానే కనపడుతుంది, అవ్వకి పండుగ పండుగ. కానీ జీవితం ఎవరితో ముడిపడింది? మొట్టమొదట నిన్ను పిలిచిన దేవుడితో ముడిపడింది, తర్వాత నీ జీవితం సంఘంతో ముడిపడింది, సేవకులతో ముడిపడింది. ఎప్పటికైనా త్రోవ చూపించేది ఎవరైనా నా బ్రతుకులో ఉన్నారు అంటే, నా బ్రతుకు ఉన్నతంగా ఊరేగించబడుతుంది అని అంటే అది ఎవరితో ఉంది? నా దేవుడితోనే ఉంది. హల్లెలూయా. మంచి ప్రత్యక్షత ఉంది. ఖచ్చితంగా దావీదా నువ్వు రాజు అవుతావు ఒక రోజున, శత్రువుల మీద విజయాన్ని పొందావు, నువ్వు కూడా నాతో వచ్చేరాదు అంటే రాలే. మా నాన్న ఫీల్ అవుతాడు, మా నాన్నకి దేవుడు తోడై ఉన్నాడు అంటాడు. అక్కడ మిస్టేక్ అయిపోయింది. మళ్ళీ సౌలుతో దేవుడు లేడు, అది గమనించుకోలేకపోయాడు దావీదు. యోనాతాను దావీదు విషయంలో ఏం జరుగుతుందో ఉన్నదన్నట్టుగా చెప్పాడు, కానీ సౌలుకి దేవుడు తోడై ఉన్నాడో లేదో గమనించుకోలేకపోయాడు. తండ్రి ప్రేమ అంటే వచ్చిందో, ఇక ముసలాడు నేను లేకపోతే దిక్కే లేదనుకున్నాడో, ఇంత పెద్ద రాజ్యం మా నాన్న తీసుకెళ్ళి దొంగ చేతులు ఆల్రెడీ దేవుడు తీసుకొని దావీదు చేతులు పెట్టాడు. ఇంకా దొంగ చేతులు ఎందుకు, నెక్స్ట్ కింగ్ నువ్వే అని కూడా చెప్పేశాడు యోనాతాను. మరి ఎందుకయ్యా ఆ పిచ్చి సహవాసం నీకు? అదే సౌలుని విడిచి ఆనాడు వచ్చుంటే చెప్పండి, దావీదు పక్కన ఏ పోస్ట్లో ఉండేవాడు కదా? ఎంతోమంది రాలేదా? అదుల్లో ఊళ్ళో దావీదు ఉంటే ఇరుకులో ఉన్నవారు వచ్చాడు, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు వచ్చాడు, అప్పుల సమస్యతో ఉన్న వాళ్ళు వచ్చాడు, తండ్రి వచ్చాడు. ఒక్కడికి అధికారం లేదు చెప్పాలంటే. ఎవరైనా ప్రేమతో ఒక రోజు ముద్దాన్ని తినిపించిన వాళ్ళ దావీదికి, రాదా తమ్ముడా కూర్చో, రొట్టె ముక్క పెడతాం, జొన్న ముక్క పెడతాం, దాన్ని ఏమంటారు జున్ను ముక్క పెడతాం రా అన్నారు. నీ బొంద చేస్తావులే నువ్వు యుద్ధం, నీ ముఖం చేస్తావులే నువ్వు యుద్ధం, నీ హృదయ గర్వం మాకు తెలియదా అన్నారు. అంటే అంత ఏళనగా మాట్లాడిన వారే దావీదు చెంతకు వచ్చారండి ఒక రోజు. మరి యోనాతాను ఎందుకు రాలేకపోయాడు? కొంతమంది అంటారు వద్దామని అనుకుంటున్నాం కానండి, లో పోతారు వాళ్ళు, రాలేరు. వద్దాం వద్దాం వద్దాం. మా పరిచయంలో ఒక ఆవిడ ఉంది, ఏమంటుందంటే ఎప్పుడు నేను ఒకటి అనుకుంటున్నాను, అది ఏంటంటే ప్రార్థన చెయ్యండి. అది ఎన్నో అయితేనే ఉన్నాయి కానీ ఆమె అనుకున్నది అయితే ఎంతవరకు చేయలేదు. గనులందరూ భక్తులందరూ ఎంతోమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. అయితే యోనాతాను ఏమంటాడంటే తనని మినహాయించేసుకున్నాడు. సరే ఇంక నా లైఫ్ మా నాన్నతో ఎడిపోద్దో తెలియదులే కానీ, ఒకవేళ బతికిస్తాడో పోతానో ఉంటానో తెలియదులే కానీ, నువ్వైతే రాజు అవుతావు, నువ్వు రాజు అయిన తర్వాత ఏమవ్వాలి? అప్పుడు అంటాడు కదా, నీవు నా సంతతి వారికి దయ చూపకపోయిన ఎడల. చూడండి భక్తిని ఎక్కడి దాకా వెళ్ళాలని యోనాతాను ఇష్టపడుతున్నాడు? సంతతికి వెళ్ళాలని. హల్లెలూయా హల్లెలూయా. నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. అయితే నువ్వేం చేయాలి? దావీదా నువ్వేం చేయాలి? శత్రువులందరి మీద నువ్వు విజయం పొందిన తర్వాత నా పిల్లల్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ పిల్లల దాకా ఎందుకయ్యా, నువ్వు కూడా వెళ్ళరాదు అంటే ఇక నేనేమో లేదు, కానీ నా సంతతికి నువ్వేం చూపించాలి అంటే ఎంత ఫిక్స్ అయిపోయాడు తెలుసా? ముళ్ళ కంపతోనే నేను ప్రయాణం చేస్తున్నా, ఈ కంప ఎప్పుడు నా మీద పడుతుందో తెలియదు, నేను చచ్చిపోతానో బ్రతుకుతానో కూడా నాకు తెలియదు. కొంతమంది అంటారు ఇక మా జీవితం ఎంతపోతే పోయిందిలే అమ్మా, మేము తాకుండా ఉండలేం, తినకుండా ఉండలేం, తిరగకుండా ఉండలేం. వదిలిపెట్టద్దు, ఎట్లాగైనా రక్షణలో స్థిరపరచాల్సిందే. ముసలంలో వదిలిపెట్టలేదు, అమ్మని ఎందుకు వదిలిపెట్టాలి? హల్లెలూయా. ఇక మా వదిలేయ్యా, మీకు లేదు, అందరికీ రక్షణ కావాల్సిందే. మోషే అంటాడు ఇశ్రాయేలీయులు బయటికి తీసుకొచ్చే విషయంలో 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించే టైంలో ఒక మంచి మాట అంటాడు ఫరో ముందు. ఏమంటాడంటే, ఫరో అంటాడంట, ముందు మగవాళ్ళు పోయిరండి,
బలి అర్పించరండి, పిల్లలు పండి అన్నాడంటే మగోళ్ళు పిల్లలు కాదు, డెక్క కూడా విడిచిపెట్టనట్టు. డెక్క, ఒక డెక్క కూడా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండకూడదు. మోషే డెక్కనే విడిచిపెట్టను అన్నప్పుడు మన మనుషులని విడిచిపెట్టాలి. నీకు నాదేదో నాదైంది, మీదేదో అలా కాదు. అందరికీ పరలోకం రెడీగానే ఉంది. అందరితో సదాకాలం అయినా ఉంటానన్నాడు. హల్లెలూయా. ప్రసవ వేదన పడాలి, అవసరం అయితే వాళ్ళు గడ్డం బతుకులాడైనా పట్టుకోనైనా ప్రభు ప్రేమను చెప్పాలి. బ్రతుకున్నప్పుడు కాదండి జీవితం, చచ్చాగే జీవితం ఉంది. అదే నిత్య రాజ్యం, ఆ రాజ్యానికి సిద్ధపడాలి. ఈ డబ్బు ఇవన్నీ తాత్కాలికం, ఎల్లకాలం అంతా ఉండేవి కాదు. ఆత్మకి రక్షణ కలగాలి. ఆ రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆ రెక్కల నీడలోనే నీకు సమస్తము దాగి ఉన్నది అన్న విషయాన్ని వారికి ఖచ్చితంగా మనం ఏం చేయాలి? యోనాతానుకి ముందే అర్థమైపోయింది. ఏమంటున్నాడంటే, నా సంతతి వారికి దయచూపాక పోయిన ఎడలనేమి యెహోవా నిన్ను విసర్జించుకున్నా. కానీ ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నాడు, ఫ్రెండ్స్ కదా. నువ్వేం చేయాలి? నువ్వు అంతా ఆశీర్వదించబడి రాజ్యంలో సెటిల్ అయిపోతావు కదా, అప్పుడు నా సంతతి వారు ఎవరైనా ఉంటే వారిని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే దేవుడు నేను విసర్జిస్తాను. ఎందుకంటే నేను నీకు సహాయం చేస్తున్నా కదా. కాబట్టి నువ్వేం చేయాలి? నా సంతతిని. సౌలుకి ఆలోచన ఉందా? అండి? లేదు. ఒక్క పిల్లాడి గురించి అన్న ప్రార్థన చేశాడా? నా పిల్లల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా అని అన్నాడా? కనీసం అనలే. కానీ యోనాతాను ఏమంటున్నాడు? నా నెక్స్ట్ జనరేషన్ నువ్వు జ్ఞాపకం చేసుకో. నేను బతుకుంటే ఓకే, ఒకవేళ నేను చనిపోయాను అనుకో, నా సంతతి వారి ఎడలు నువ్వు దయ చూపించాలి. నా సంతతి వారి ఎడలు నువ్వు చూపించాలి, దయ చూపించాలి. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 9వ వచనం, 9వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం. చాలండి. ఏమని అడిగాడంట? 7వ అధ్యాయంలో నలుదిక్కుల విజయం వచ్చింది. దైవజనుడిని పిలిచి మందిరం కట్టిస్తానయ్యా అని అన్నాడు. వెంటనే ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు? యోనాతానుని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే నేను అంటాను, ఒక వ్యక్తితో చేసుకున్న నిబంధన విషయంలోనే దావీదు అంత స్టాండ్ బై తీసుకుంటే, ఈరోజు మన పరిశుద్ధుడు సజీవుడైన దేవుడితో నిబంధన చేసుకుంటే మన తరాలను దేవుడు విడిచిపెట్టారా? విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఏమన్నాడు? యోనాతానుని బట్టి నేను ఉపకారం చూపుటప్పుడు సౌలు కుటుంబం. ఎంత ఎక్సలెంట్ గా రాశారు కదండి ఈ మాట. వాస్తవానికి ఫస్ట్ ఎవరి పేరు రావాలి? సౌలు రావాలి. సౌలు రాలా, యోనాతానును బట్టి. అంటే యోనాతానుకు నాకు కష్టకాలంలో నాకు సహాయం చేశాడు, సౌలు నుంచి నన్ను తప్పించాడు. చెప్పండి, నాకు ఆయనకి మధ్యలో ఒక నిబంధన జరిగింది. కాబట్టి ఏం చేయాలన్నాడు? ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారంట? చదవండి అన్నమాట. సౌలు కుటుంబమునకు సేవకులకు సీబా ఒకడు ఉండగా వారు అతనిని దావీదునందుకు పిలువనంపిరి. రాజు, సీబావు నువ్వేనా అని అడుగగా అతడు, నీ దాసుడునైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా? అంటే చూడండి, ఎంత బాధాకరమైన విషయం కదా. సౌలు కుటుంబంలో లేరు అసలు. అంటే నెక్స్ట్ కృప పొందుకోవడానికి నువ్వు ఈ రోజు నుంచి వారికి కృప సంపాదించకపోతే మిగిలి ఉంటారు. అంటే లోకంలో పోతారని కాదు, ఉంటారు కానీ రక్షణలో ఉండరు. వారిని గురించిన విజ్ఞాపన, వారి గురించిన కన్నీరు, వారి గురించిన బాధ్యతను తీసుకోకపోతే లోకంలో ఉంటారు. ఎంతమంది బ్రతుకుతున్నట్టుగా బ్రతుకుతారు కానీ రక్షణలో ఉండరు, రాజరికంలో ఉండరు, దేవుని సన్నిధికి పనికొచ్చే వారిగా ఉంటారు. ఎవరైనా శేషించి ఉన్నారా అని అడగగా సీబా, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనం చేసింది. యోనాతాను కుమారుడు ఎలాంటి వాడట? కుంటివాళ్ళు ఎందుకని అంటే, సౌలు కుమారులందరూ యుద్ధంలో చనిపోతారు యోనాతానుతో సహా. చనిపోయిన వార్త అంట వాళ్ళ ఇంట్లో ఉన్న దాది వింటదంట. రాజుగారు చెప్పారు, రాజుగారు కొడుకు చనిపోయాడు అని. ఆ దాది ఆ చిన్నవాడిని తీసుకొని వీడు రాజుతో యుద్ధాలు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ శేషాలు మిగిల్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ తరంలో ఒకడు కూడా ఉండకూడదు అని వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒకవేళ చంపేస్తారేమో అని చెప్పండి చంపేస్తారేమో ఈ చిన్నోడు కూడా అని
ఆ దారి తీసుకుని పరిగెడతా ఉందంట. దాచి పెడదామని మెఫీబోషెత్ అని పేరు. అప్పుడు కింద పడిపోయి ఆ పిల్లాడు కాలు ఇరిగిపోయింది. చిన్నతనంలో అట్లా పరిగెత్తే టైంలో మరి ఎన్ని నెలలో ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు, కానీ దాది ఆ పిల్లాడిని దాద్దామన్న కంగారులో తీసుకొని పరిగెడతా ఉంటే కింద పడి కాలు ఇరిగిపోతే ఎక్కడో అరణ్యంలో ఇప్పుడు వచ్చారు కదా సీమాని, ఈ వ్యక్తి హ్యాండ్ ఓవర్లో ఉంటూ 2 కాళ్ళు లేక కుంటివాడైపోయి ఇక ఎలాంటి వంశంలో పుట్టాడండి? తాత రాజు, నాన్న కూడా రాజు, మంచి యుద్ధాలు చేసేది. కానీ మెఫీబోషెత్ బతికెలా ఉంది? అన్ని అవయవాలు కరెక్ట్గా ఉంటేనే మనకి అన్ని చేసి పెట్టాలి. ఇంట్లో వాళ్ళకి చావడం తీసుకో తిను, నీకు నిత్య సేవ చేయాలన్నా అంటారు కొన్నిసార్లు. పుట్టికాళ్ళు సౌలు తాత చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, మెఫీబోషెత్కి ఎవరు అన్నం పెట్టాలి? పుట్టిన వ్యక్తిని ఎవరు ప్రేమించాలి? ఒకవేళ యోనాతాను కనుక దావీదుతో ఆ నిబంధన చేసి ఉండకపోతే మెఫీబోషెత్ పని ఏమయ్యేదండి? ఏమయ్యేది? ఈరోజు ఎందుకు మనం నోరు తెరిచి అడగకూడదు? మన సంతతి కొరకు, మన కుటుంబంలో మిగిలి ఉన్న వారి కొరకు మనం ఎందుకు చేతులు ఎత్తకూడదు? ఎందుకు ప్రాధేయపడకూడదు? నీ కృప ఎలాంటి వారిని దాటిపోదాలో కదయ్యా. కృపకే పాత్రలుగా చేయి, శిక్షకు పాత్రలుగా చేయొద్దు. నాశనానికి అప్పచెప్పదు. అవినీతులు ఉన్నాయేమో, తప్పులు ఉన్నాయేమో, అతిక్రమాలు ఉన్నాయేమో, మా దోషాలుగా ఏం చేయాలి? వారి మీదకి శిక్ష రాకుండా కాపాడయ్యా. వారికి తెలివి దయచే, జ్ఞానం దయచే, మూర్ఖత నుంచి విడిపించి ఆయన ఈ సవిదేపు చెప్పండి అపవాది నుంచి విడిపించిన సమస్య ఏర్పాటు చేయాలి. రోజు నువ్వు చేతులు ఎత్తుతా ఉంటే దేవుడు దాటిపోతాడా? దాటిపోడు. మెఫీబోషెత్ అని గుంటుకాలు కలిగిన వాడు ఒకడు ఉన్నాడయ్యా అని రాజు అడిగాడండి. అడగగానే రాజు చెప్పాడు, వెంటనే తీసుకురండి, వెంటనే తీసుకురండి అని అంటే తీసుకొని వస్తే 10వ వచనం, కాబట్టి నీవు నీ కుమారులను నీ దాసులను అతని కొరకు ఆ భూమిని సాగుబడి 7వ వచనం చదువుకుందాం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు. ఎంత గొప్ప కృపగానండి. ఎవరిని బట్టి అంట? నవీన నిన్ను జ్ఞాపకం చేసుకున్నావంటే దేవుని బట్టే. అంటే అటు ఎవరున్నారు? మెఫీబోషెత్కి మధ్యలో ఎవరున్నారు? మీ డాడీ ఉన్నాడు. మీ తాతను బట్టి అయితే నేను దగ్గరికి కూడా రానిపోదు, కానీ మీ నాన్నను బట్టి నీకు సదాకాలం ఏం చేస్తానన్నాడు? నీకు నిజముగా ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. హల్లెలూయా. ఇంకొక మాట, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దే భోజనం చేయాలి. హల్లెలూయా. ఏం బల్ల? మన ఇంట్లో లాగా డైనింగ్ టేబుల్ కాదు అది. ఒకరు కూర్చుంటే, ఒకరు నచ్చితే కూర్చుంటారు, లేకపోతే రాజుగారి బల్ల అది. రాజుగారి భోజనం బల్ల ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అంగరంగ వైభవం ఉంటుంది. ఎప్పుడో పెళ్ళికో ఫంక్షన్కో దారి తప్పి పోతే కానీ 4 రకాలు కనపడతాయి అక్కడ. ఇక్కడ రోజు 100 కొద్ది రకాలే. ఇప్పుడు ఏం చేయాలంట? ఎలా ఉండాలన్నాడు? ఒకరోజు అన్నాడు, 2 రోజులు అన్నాడు, సదాకాలం. సదాకాలం ఎక్కడున్నావు? అసలు మెఫీబోషెత్ అనుకోని ఉండాలి, నా బతుకంతా అరణ్యంలోనే పుట్టితనంతో గుడ్డితనంతోనే వాడు వీడు చిచ్చి అని ఒక ముద్ద పెడితే తిని నాకు ఒక రాజుల కుటుంబంలో పుట్టి నా బ్రతికిన అయిపోయిందని ఎన్నిసార్లు ఇచ్చాడు. కానీ దేవుడు దావీదు యోనాతాను బట్టి జ్ఞాపకం చేసుకొని పిలిపించండి. ఆ సీబా అనే వ్యక్తి చదువుకున్నాం కదా, ఫ్యామిలీని పనికి పెట్టాడండి. సౌలు భూమి అంతా మీరే సాగు చేయాలి, మొత్తం ఆస్తి ఎవరి పేరు మీద జమ చేయాలి? మెఫీబోషెత్ పేరు మీద జమ చేయాలి. మీరందరూ ఆయనకి సేవకులు కావాలి. అప్పుడు దాకా నాకు తినడానికే. ఇప్పుడు నాకు ఒక దగ్గర 30 మంది పనుల ఆ ఇంట్లో ఆయన పిల్లలు అందరూ కూడా ఎవరికి పని చేయాలి? ఇప్పుడు మెఫీబోషెత్కే పని చేయాలి అని రాజు నిర్ణయించాడట. పండిన పంట అంతా తీసుకొచ్చి అదంతా ఎవరి ఖాతాలో వేయాలి? మెఫీబోషెత్. చరిత్ర చూసారు ఒక్కసారి ఎలా తెలిపింది? దావీదు రాజే మనిషే యోనాతాను వాళ్ళ నాన్న ఒక నిబంధన చేస్తేనే ఆ రాజు జ్ఞాపకం చేసుకుంటే మనం ఆరాధించే రాజు మనం విడిచిపెడతాడా? సమయాన్ని మిగిల్చుకుందామండి. ఎంత హడావుడి జీవితమైనా కొంత ఆపుకుందాం, దేవుడి సంగం మోకరిద్దాం, చేతులు ఎత్తుదాం. ఆస్తి లేకపోయినా పర్వాలేదయ్యా, అంతస్తు లేకపోయినా పర్వాలేదయ్యా, కుటుంబం అంతా
నీ సన్నిధిలో ఉంటే చాలు ప్రభా. అలా ఏడిస్తే దేవుడు కనికరం చూపడా? దావీదు చూపలేదండి. ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది కదా, ఎన్నో కోట్లు పెట్టి పెళ్లి ఫిక్స్ అయింది. వద్దని చెప్తే అయిపోయేది కదా అమ్మాయి. 2000 కాల్స్ మాట్లాడి ఎత్తైన కొండల్లోకి తీసుకుని లోయలోకి తోసేసింది. రాజు మార్గాలలో యవనులు లేకుండా చేస్తున్నాడు అమ్మవారు. భయంకరమైన అవిధేయత ఎలుబడి చేస్తుంది సమాజంలో. భయంకరమైన అపవిత్ర ఎలుబడి చేస్తుంది సమాజంలో. కుటుంబంలో తల్లిదండ్రులు రక్షించబడ్డారు, పిల్లల కొరకు ప్రయాసపడాలి. పిల్లలు రక్షించబడ్డారు, తల్లిదండ్రుల కొరకు ప్రయాసపడాలి. రోజుకి 24 గంటలు అవసరమైతే 1 గంట మానేద్దాం తిండి తినడం, 1 గంట మానేద్దాం నిద్రపోవడం, సంతతి కొరకు చేతులెత్తుదాం, మిగిలిన వారి కొరకు చేతులెత్తు. ఒక్కరు కూడా మిగిలినదానికి వీలేదు. నేను ఆస్తులు అంతస్తులు నేను అడగట్లేదు ప్రభా. ఆ రోజు దావీదు యోనాతానుతో చేసిన నిబంధనను బట్టి మెఫీబోషెతును జ్ఞాపకం చేసుకుని సదాకాలం ఆ రాజు మన దగ్గర కృప దొరికినందుకు ఆయన నాకు దొరకదా? జీవము కలిగి నిన్ను ఆరాధిస్తున్నా, నాకు దొరకదా అంటే దేవుడు అనాలి. దేవుడు ఎలా అనాలి? నువ్వు రోజు చేతులు ఎత్తుతున్నావు, నేను దాటిపోయి ఎప్పుడైనా చేసావా నీ వారి కోసం అన్న మాట దేవుడు మన అనుకోడు. ఎంతకాలం ఉండమన్నాడు మన దగ్గర? ఎంతకాలం వేసే మనతో ఉంటా అన్నాడు? సదాకా లైఫ్ ఈజీగా తీసుకుంది. ఒకటే లైఫ్, ఒక లైఫ్ పోతే ఇంకొక లైఫ్, ఒక వస్తువు పోతే ఇంకొక వస్తువు కొనుక్కోవచ్చు. భూమి మీద ఏదైనా తాకట్టు పెట్టి సంపాదించుకోవచ్చు. కానీ ప్రాణం పోతే ఇంకొక ప్రాణం లేదు, ఇంకొక జీవితం లేదు. బైబిల్ చెప్తుంది స్పష్టంగా, ఉన్న ఒక్క జీవితాన్ని రక్షణతో నింపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ సహవాసం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మనం రక్షణలో సంతోషిస్తున్నామా, ఆ రక్షణ ఇంకా మన ఇంట్లో ఎవరికైనా కొద్దుగా ఉంటే ప్రభు వారు కూడా సదాకాలము నీ వల్ల ఎంతే నిలబడాలయ్యా, నీతోనే సహవాసం చేయాలి. చూడండి, సౌలు సంతతి విషయంలో ఆలోచన లేదు, కానీ యోనాతానికి ఎవరి విషయంలో ఆలోచన ఉంది? సంతతి విషయం, అంటే మిగిలి ఉన్న వారి విషయంలో ఆలోచన ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు విషయంలో కూడా ఒక మాట చూసుకుందాం. 2 తరాలు ఇప్పుడు మనం చూసాము, సౌలుని చూసాము, యోనాతాను చూసాము. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం. నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. హల్లెలూయా. దేవుడు ఏమన్నాడంటే దావీదుతో ఎప్పుడు చెప్పాడు ఈ మాట? సౌలుకి చెప్పినట్టుగానే తర్వాతే చెప్పాడు, ముందు చెప్పలా. ఒకరి పేపర్ లీక్ చేసి ఒకరికి లీక్ చేయకుండా ఉండే ఆయన కాదు, అందరికీ అదే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడంటే ఇక్కడ దావీదు నలుదిక్కుల విజయం పొందుకున్నాడని 7 మొదట్లో చదువుకున్నాను కదా. మందిరం కట్టిస్తాను అయ్యాలి పాస్టర్ గారిని తీసుకుంటే, పాస్టర్ గారి ద్వారా దేవుడు ఏం మాట్లాడాడంటే, నాకు మందిరం నువ్వు కట్టద్దులే, నీ కుమారుడు, నీ గర్భంలోంచి కుమారుడు వస్తాడు, ఆయన మందిరం కడతాడు అని ఆ మాట చెప్తూ వెంటనే ఆయన మనసులో మాట చెప్పాడు. ఎవరి మనసులో మాట? దేవుడి మనసులో మాట. మన గురించి ఏముందో తెలుసుకోవాలని ఉందా లేదా? నీ మనసులో లేదే నా మీద ప్రేమ. ఎందుకు ఈ పిచ్చి ప్రేమలు, పాపిష్టి ప్రేమలు? పెడితే బతుకు, పెట్టకపోతే చావు. అవసరం ఆ ప్రేమలు? ఏదో ఉన్నా భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మనసులో స్థానాలు లేకపోయినా ప్రభువా మీకు వందనాలు, నీ మనసులో నన్ను అట్లా ఉంచుకోండి ఆయన. హల్లెలూయా. దేని కొరకు ప్రయాసపడాలండి? ఆయన మనసులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయాసపడాలి. పిల్లలు కూడా దాన్ని కొనిస్తే మా అమ్మ చాలా మంచిది, ఎవరు తిట్టామనుకోండి అసలు నీలాంటి దాని భూమిలో ఉంటుందా అంటారు వెంటనే. హల్లెలూయా. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఇంకా దారుణమైపోయినాయి. ఇక్కడ దావీదు మనసులోది చెప్తే ఇప్పుడు యేసే మనసులోది కూడా చెప్పండి చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడు? అయ్యా, నీ మటుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడు అనగానే మనమైతే ఏం చేస్తాం? ఎగిరి గంతేస్తాం. వేస్తామేమో. మరి బాబోయ్ నా కొడుకుని రాజం చేస్తావా? అయ్యి బాబోయ్ నన్నే రాజం చేసి కాపేస్తాం అనుకున్నాను కానీ నా కొడుకును కూడా. కానీ దావీదు ఎగిరి గంతే లేదంట. చూడండి దావీదు ఏమన్నాడు అదే అధ్యాయంలో 29వ వచనం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ
సంతోషమే, కానీ దానికన్నా ముందు నువ్వేం చేయాలయ్యా? నీ సన్నిధి ఉండాలి. ఏది ప్రాముఖ్యం? రాజు అయినా మందిరంలో నుంచి రాజు అవ్వాలి, అధికారి అయినా మందిరంలో నుంచి అధికారి అవ్వాలి, సేవకుడు అయినా మందిరంలో నుంచి అవ్వాలి. మొదట నా ఇంటి వారి కాళ్ళు మందిరంలో స్థిరపరచు. ఎక్కడెక్కడో తిరగడానికి ఇష్టపడితే ఈ కాళ్ళు కానీ మందిరానికి రావట్లేదు. రాజు చేస్తానన్నాడు, రాజకీయం తరాలు స్థిరపరుస్తానన్నాడు. అంతకన్నా సంతోషం ఏం కావాలి? ఏం కావాలి చెప్పండి? హల్లెలూయా. నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము ఫస్ట్ నాకు ఏ బ్లెస్సింగ్ కావాలి అని అడగదు. చెప్పు, ఫస్ట్ నాకు ఏ బ్లెస్సింగ్ కావాలని అడుగుతున్నాడు రాజు చేస్తున్న ప్రార్థన. మొదట నా కుటుంబాన్ని నీ సన్నిధిలో స్థిరపరచు. ఉద్యోగాలు అవే వస్తాయి, ప్రమోషన్లు అవే వస్తాయి, లక్షల జీతాలు అవే ఎదుర్కొంటా. కృపాక్షేమములు దావీదు వెనకాలయ్యా, దావీదు వాటి వెనకాల వెళ్ళాడు, దావీదు వెనకాలే అవి వెళ్ళినాయి. ఇప్పుడు మన వాటి ఎందుకు వెళ్ళాలి? దావీదు చుట్టూ తిరిగి వచ్చి అంటున్నాడు, నువ్వు రాజుకి ఇస్తా ఉన్నా బాగానే ఉంది, కొడుకుని ఇస్తా ఉన్నా బాగానే ఉంది, రాజ్యాన్ని తరాలు స్థిరపరుస్తా ఉన్నా, మన మొదట నా కుటుంబాన్ని మందిరంలో స్థిరపరచు. అంతకు మించి నాకేముంది? ఇక నువ్వు చేస్తాను, ఎట్లయినా చేస్తా. మందిరానికి వస్తే దీవెన రాదా? మందిరానికి వస్తే ఆశీర్వాదం రాదా? ఆరోగ్యం రాదా? నెమ్మది రాదా? సంతోషం రాదా? సమాధానం రాదా? అన్నీ వస్తాయి. మొదట నా కుటుంబాన్ని ఎక్కడ స్థిరపరచింది? మందిరంలో స్థిరపరచింది. చూడండి, సౌలు మాట చెప్పలేదు. యోనాతాను తన సంతతి వారి విషయంలో ఆలోచన కలిగి ఉంది. అక్కడ ఆయన మిస్ అయింది ఏంటంటే ఆయన విషయంలో ఆలోచన కలిగి లేదు. ఇక్కడ దావీదు విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కుటుంబంలో రాజుని చేస్తానని దేవుడు అంటే ఎదురు గొత్తేయాల్సింది. దావీదు ఏమంటున్నాడంటే నా కుటుంబాన్ని ఎక్కడ స్థిరపరచాలి? మొదట ఎక్కడ స్థిరపరచాలి? నీ సన్నిధిలో స్థిరపరచు. దావీదు జీవితంలో పోరాటాలు లేవు. ఎన్ని పోరాటాలు! తొందరగా రాజేయడం. సమూయేలు నెత్తిమీద నూనె పోసంగా తెల్లారి సింహాసనం ఎక్కాడంటే అసలు ఆ సింహాసనం ఎక్కుతానని అనుకున్నాడు. ఒక్క అడుగు దూరంలో మరణం ఉందంట. 21 సార్లు ఇంటి విసిరాడంట సౌలు. బతుకుదాం అనుకుంటాడంటే పోయి సావుకి ఎదురెళ్ళాడు. ఒక మాట చెప్పాలంటే, ఎందుకయ్యా నా మట్టుకు నేను గొర్రెలు కాసుకుంటుంటే ఆ పాస్టర్ గారిని పంపించి నా నెత్తి నూనె పోసి ఈ దుర్మార్గుడి చేతిలో నన్ను పెట్టి గొల్యాతునన్నా ఈజీగా జయించాడు. కానీ ఒక్క సౌలుని ఏమన్నా చేద్దామంటే సౌలు మీద దేవుడు అభిషేకం ఉందని భయపడ్డాడు. లేకపోతే ఆఫ్టర్ ఆల్ సౌలుని కదండి, గొల్యాతంతుడోనే సౌలు అంతటోని ఎందుకు ఏం చేయలేకపోయాడు? దేవుడు ఇష్టపడి ఫస్ట్ రాజుగా చేశాడు కదా, అభిషేకించున్నాడు కదా. అరే పక్కన నువ్వు ఒక్క దెబ్బకి చెప్పేస్తే సౌలు అన్నాడు. పక్కన ఉన్నవాడే అంటే వద్దు, దేవుడి చేత అభిషేకించుకున్నాను, మనం ముట్టకూడదులే, దేవుడు చూసుకుంటాడులే అని అలా నలుగుతూ కూడా ఎవరితో ప్రయాణం చేశాడు? దేవుడితోనే ప్రయాణం చేశాడు. ఈరోజు మనకి మన రక్షణే మనకి బరువుగా అనిపిస్తుంది, భారంగా అనిపిస్తుంది. మన కష్టాలు ఎన్నున్నా మనకి బరువుగా అనిపించదు, కానీ ఆదివారం మందిరం అంటే భారం అనిపిస్తుంది. ఏంటో ఏది బరువు, ఈరోజు ఏది తేలికో? ఇది తేలికండి. నా కాడి తేలిక అన్నాడు, చాలా బరువు అయింది అన్నాడు. తేలికైంది. ఈరోజు ఏది కష్టం? లోకంలో ఎన్ని బరువులైనా చెప్పండి, మోసేస్తూనే ఉంటా, మోసుకొని పోతూనే ఉంటా. నడు వంగిపోయినా, మెడ వంగిపోయినా. హల్లెలూయా. అదే మందిరం అంటే ఎక్కర్లేదు. ఇది బరువైనంత కాలం మన జీవితాల్లో బరువులు పోవు. ఈ ప్రయాణాలు తేలికైనప్పుడే మన జీవితాలు తేలికవు. ఈ ప్రయాణాలు సులువైనప్పుడే మన పరిస్థితులన్నీ సులువుగా అయిపోతాయి, సునాయాసంగా అయిపోతాయి. ఆయన వైపు చూసిన మొక్క అన్నడు కూడా సింపుల్. దావీదు కంట అయ్యా మందిరానికి వెళ్దామంటే ఏమో సంతోషం. కారణం ఏంటో తెలుసా? దావీదు కాలంలో మందిరం ఎక్కడుందండి? మందిరం ఎక్కడుంది? గుడారాల్లోనే కదా మనసాన్ని పెట్టి ఆరోగ్యం చేసేవాళ్ళు. అందుకే మందిరం 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 అని ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బులు కూడా అంటే అందుకే అంతగా సమకూర్చేశాడంటే వెండి బంగారు అన్ని రెడీ చేసుకున్నాక ఆ దేవుడు అన్నాడు మందిరం చూశాడు. అందరూ చూడాల, నేను చనిపోయాక కొడుకు మందిరం కడతాడు. ఈయన ఎగ్జాక్ట్గా ఎట్లా అనుకుంటాడు అట్లానే కొడుకు మందిరం కడతాడు. కానీ దావీదు కళ్ళకి మందిరాన్ని చూసే భాగ్యం దొరకల.
దొరకకపోయినా కూడా ఇంటి నిండా అంటే ఆ గుడారంలోనే గాయకులు పెట్టేసేవాడంట. వాళ్ళకి ఇల్లులు కట్టించేసాడంట. షిఫ్ట్ డ్యూటీని వేసాడంట వాళ్ళకి. పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దాకా నవీన్ మీటింగ్ పాట పాడాలి. తర్వాత 5 నుంచి రాత్రి 12 దాకా కీర్తన మీటింగ్ పాట పాడాలి. మళ్ళీ రాత్రి 12 నుంచి పొద్దున 10 దాకా కృపా సిస్టర్ మీటింగ్ పాట పాడాలి అని టీములుగా డివైడ్ చేశాక గాయకులు పెట్టారు. మందిరం లేదు కదా, అన్ని సమకు వచ్చిన దేవుడు దాన్ని అడబడేయండి. ఏమో మీరు నచ్చితే వెళ్ళండి, లేకపోతే లేదు. అలా అంత సిస్టమేటిక్గా చేసుకుంటున్నారు. రాజైనా కూడా దేవుని స్థుతించే విషయంలో ఎక్కడ వెనక్కి మందసారి ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు ఏం చేశాడండి మందసారి? నాట్యం ఆడుతుంటే భార్య అన్నదట, పొద్దున్న నీకు కింగ్ లాగా ఉండు, ఉందా నా బట్టలు అలగద్దు. హల్లెలూయా. కొంతమంది మందిరానికి వచ్చిన చెప్పండి, పాట రాదు ఇంకా నోట్లో నుంచి. పోయిందా మోగోళ్ళ కాదు, దెయ్యం పాడనివ్వదు. ఆర్పాటంతో స్థుతించరు. లెవెల్ బయట మెయింటైన్ చేయండి. దేవుడు మీకు అంత కలెక్టర్ ఉద్యోగం ఇస్తే చెప్పండి. మందిరానికి వచ్చి బీసీపీ అంటారు, తట్టి చూసుకోండి, బతికేమన్నా బతుకున్నాను అంటే గట్టిగా పెట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాను, ఆనందించాలి, భగవాన్ కూడా సంతోషించాలి. అప్పుడు ఏం చేస్తాడంట? హృదయవాంఛ తీర్చు. నోరు బీసిపోయి ఉంటుంది. నీ హృదయవాంఛను ఎలా తీరుస్తాడు? నీ కాళ్ళు కాదు, నీ చేతులు కాదు, అలాగే నిలబడిపోయింది. దేవుడు కార్యం చేశాడా? ఆ పాఠముతో ఆరాధన చేయాలంట. అన్నిటితో ఆయన పాదాలు ప్రార్థన దాటిపోయి నిబంధన దాటిపోయే దేవుడు. అన్ని ఆరాటాలు పోరాటాల మధ్యలోనే ఒక సీక్రెట్ చెప్పిన, ఎన్ని పోరాటాలు గుండా నువ్వు వెళ్తూ ఉన్నా దేవుడిని ప్రశ్నించే జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ఎంత పోరాటమైనా ముందుకు సాగడానికి కృప దయచేయండి. ఏ నరమాత్రుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించే అధికారం మనకి లేదు, భూమి మీద లేదు. మనకి కృపే, భిక్షే, ఇది ఆయన మనకి ఇచ్చిన దానం అనుకుని బ్రతకాలి అంతే. ఆయన తప్పు మనకి జీవితంలో ఇంకొకటి లేదు. అయితే చేయాల్సింది ఏంటిది అంటే, నలుగుతూ ఉన్న ఒక్కోసారి పాట ఉంది కదా, మనం అడుగులు తడబడిన అలసట పైబడిన. చెప్పండి, ఏం చేస్తుంటే వెళ్ళి తాడతాడు, పడిపోతూ చేపట్టుకుంటాడు అనిపిస్తుంది. అయితే దావీదు పడిపోయే సందర్భాలు, చావుకి ఎదురెళ్ళే సందర్భాలు, అన్ని పోరాటాల్లో కూడా రాజు చేస్తా అన్నాడు దావీదు. యోనాతాను కూడా అన్నాడుగా, నువ్వు రాజు అవుతావు అన్నాడుగా. దేవుడు కూడా రాజు అవుతావు అన్నాడుగా. సమూయేలు కూడా అభిషేకించాడు సరే, కానీ బతికుంటే రాజునైతే, కానీ దేవుడిని అయితే విడిచిపెట్టు అని ఎంతనే ఉన్నాడంట ప్రయాణం చేసి. అలా వెళ్తా ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా? ఆ కృప కూడా నీ వెనక అలా వస్తుంది. నువ్వు ఆగావా, కృప ఆగిపోతుంది. నువ్వు వెళ్తానే, చెప్పండి, నువ్వు అన్ని పరిస్థితులు అలా దేవుడి వైపు చూసుకుంటూ ఖచ్చితంగా దేవుడు రోజు కనిపిస్తాడు, దాటిపోడని అలా వెళ్తా ఉంటే ఆ కృప ఏం చేస్తుంది? దావీదు ఎక్కడ ఎదురు తిరగలేదు. దావీదు ఎక్కడ సౌలులాగా ప్రవర్తించలే. నష్టమైన అన్నదమ్ములు వ్యతిరేకించిన, తండ్రి తక్కువ చేసి చూసిన, సౌలు కూడా తక్కువ చేసి చూసిన, చంపాలని ప్రయత్నం చేసిన, అడుగడుగున శత్రువు తరుముతా ఉన్నా దేవుడు ఉన్నాడుగా. గొర్రెపిల్ల సింహంతో రోడ్లో వెళ్ళినప్పుడు నా దేవుడు విడిపించి పంపించాడు. ఉన్నాడు కదా నా దేవుడు. అసలు నాటి నుంచి దేవుడే కదా ఆధారం. నాన్న ప్రేమ ఎట్లుంటో తెలియదు, అన్నదమ్ముల ప్రేమ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పుడు సౌలు ప్రేమ పోతే ఏమైతుంది నాకు? నాటి నుంచి నా దేవుడు ఉన్నాడు కదా నాతోటి అని నువ్వు ప్రయాణం మీద ఎట్లా ఉంటే అంట, సౌలుకు నా కృప దూరం చేశాను, కానీ నీకైతే నా కృప దూరం చెయ్యను అన్నాడంట దేవుడు. అంటే కృపకి ఏముంది చెప్పండి? నీతో ప్రయాణం చేస్తున్నా కృప. నీకు తెలియకుండానే నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. నువ్వు ఆయన్ని వెంబడిస్తూ ఉంటావు కదా, అడుగున నిన్ను కాపులా కాయడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నువ్వు కృంగిన సమయంలో నిన్ను ఓదార్చడానికి ఆ కృప నీకు తోడుగా వస్తుంది. హల్లెలూయా. ఎక్కడ మొదలైందో తెలుసా అండి దావీదు చరిత్ర? రూతు గ్రంథంలో వినపడుతుంది దావీదు మాట, ప్రకటన గ్రంథం దాకా వచ్చింది దావీదు మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయం ఉంది. అబ్రహాము మొదలుకొని దావీదుకి 14 తరాలు, దావీదు మొదలుకొని యేసే దాకా మధ్యలో ఎవరు భక్తులు లేరా? ఉన్నారా లేరా అండి? ఎంతమంది పేర్లు రాశారు? చదవండి, మీరు చదివితేనే బాగుంటుంది అన్నమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో
దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి 17వ వచనం. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నయు 14 తరములు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. ఎన్ని తరాలు అంటే అబ్రహాం మొదలుకొని దావీదు వరకు ఎన్ని తరాలు? 14 తరాలు. దావీదు నుంచి యూదులందరూ శద్రకు మేషకు అబేద్నెగో దానియేలు నుంచి చెరగా వెళ్ళిపోతారు కదా, అక్కడ వరకు 14 తరాలంట. మళ్ళీ వారి తరం నుంచి యేసుక్రీస్తు వారి తరం వరకు ఎన్ని తరాలంట? మధ్యలో ఉండేది లేరా అండి బైబిల్? మరి ఎందుకు అన్ని పేరు హైలైట్ అయింది? ఆదిలో అబ్రహాము, మధ్యలో దావీదు. మన పేరు కూడా అలా హైలైట్ అవుతుంది. క్రైస్తవుడైనా క్రైస్తవులైనా బోల్డ్ మంది బతుకుతున్నారంట. వద్దు ఆ పేర్లు మనకి. ఎలా ఉండాలి? తరాలకి దివ్యలుగా. దావీదు మాట దేవుడి నోట అట్లా ఉండిపోయేదంట. ఎక్కడ రిజెక్ట్ చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దావీదు ఎక్కడ దాకా వెళ్ళాడు అంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన దాకా వెళ్ళాడు. నేను అంటాను అక్కడికే కాదు, ఇప్పటికీ మన నోట ఆయన మాట మంచి రాజు ఎవరయ్యా అంటే, ఎందుకు మంచి రాజు? రాజరికం ఎక్సలెంట్ గా చేశాడు, ఇతర రాజులకి మాదిరిగా బ్రతికాడు. ఇంకొకటి చెప్పిన తన తర్వాత తరాలకి కూడా దీవెనగా బ్రతికాడు. హల్లెలూయా. అంటే సదాకాలం నిలిచిందా? భక్తి మధ్య ఎగిరిపోయిందా? చెప్పండి. సదాకాలం నిలిచిందా? మనుషుల ప్రేమ ఎగిరిపోతుంది, బంధాలు ఎగిరిపోతుంది, నువ్వు సంపాదించిన డబ్బు ఎగిరిపోతుంది, నీ ఒంట్లో బలం ఎగిరిపోతుంది. కానీ నువ్వు యవ్వన కాలంలో ఉండి ప్రతిరోజు నమ్మకంగా చేసిన భక్తి నీ తరాలకి పునాదిగా దేవుడు వేసేస్తాడు. చెప్పనా? డబ్బు లేకపోయినా దేవుడు బతికేస్తున్నాను. బ్రతుకుతానండి మరుసటి తరం. నువ్వు ₹1 ఇచ్చిపోతావు బయటప్పుడు, నాన్న జాగ్రత్త భద్రం అంటారు. నువ్వు పోగానే ఖర్చు పెడతాడు ఇప్పుడున్న జనరేషన్ బట్టి. పెద్ద టైం పట్టదు. నలుగురు ఎందుకు పనికిరాని వెధవలతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందా, నెల రోజుల్లో కోట్లు ఊడ్చి పడేస్తాడు. అలాంటి తరాల మనుషులు ఏం సంపాదించడానికి ఒక క్రైస్తవుడు ప్రయాసపడాలి. నీ తరంలో భక్తి బతుకుండాలి. నీ తరం వరకు వస్తే చాలే అనుకుంటే నువ్వు పిల్లలు అప్పులు పాలు చేసిపోయినట్టే. అప్పులు పాలు చేసిపోతే ఎవడొచ్చాడంట? ప్రవక్తల శిష్యుల భార్య భర్త చనిపోతే అప్పులు పాలు తీసుకెళ్ళిపోవడానికి ఎవరు వచ్చారంటే? అప్పుడు వచ్చాడంట తీసుకుపోతాని. మన అప్పులోడు ఎప్పుడు ఉంటాడు? మన వాడికి ఏమో అప్పులేం కానీ వాడు ఎప్పుడు రెడీ ఉంటాడు. ఎవడో అప్పువాది. బిడ్డను తీసుకుపోదాం, కొడుకుని తీసుకుపోదాం, ఆస్తిని తీసుకుపోదాం, ఆరోగ్యం తీసుకుపోదామా అని మన ఇంటి చుట్టూ 24 గంటలు 365 days వాడు పని అదే. నువ్వు ఎక్కడ కొద్దిగా ఆదమరిచి ఉన్న ఏరియా మీద గురి పెడతాడు వాడు. ఏ విషయంలో నువ్వు ప్రార్థన చేయట్లేదు దాని మీదే గురి పెడతాడు. వాళ్ళనే టార్గెట్ చేస్తాడు, ఆ పరిస్థితిని టార్గెట్ చేస్తాడు. వెంటనే తీసుకొని పోదామని ప్రయత్నం చేస్తాడు. దావీదు ఎక్కడ వరకు నిలబడ్డాడంట? సదాకాలం. దావీదు ప్రార్థన ఏంటిది? నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచు. సౌలు ప్రార్థన చేయడం ఫీల్ అయిపోయాడు. యోనాతాను నేను ఎట్లా పోతానో పోనీలే కానీ చెప్పండి. హల్లెలూయా. హిజ్కియా కూడా అలాగే అంటాడంట. బబులోను దేశం నుంచి అయ్యా బాగుపడ్డామంటగా, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడంటగా మీ దేవుడు అని వచ్చాడితే రాజ్యంలో ఉన్నవన్నీ చూపించేసాడు. తినుబండారాలు ఏమేమి దాచాడో అన్నీ చూపించేసాడు. ఏషియా ప్రవక్త వచ్చాడంట. పొరుగుడు వచ్చి చూశాడు కదా, బబులోను వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం చూపించావు? అన్నీ చూపించారండి మరుగు చేయకుండా. ఏ పని మీద వచ్చారండి వాళ్ళు? ఆరోగ్యం ఎట్లా బాగుపడిందని అడగడానికి వచ్చారని చెప్పి కొంచెం మర్యాద చేసి పంపిస్తే అయిపోయింది కదా. అన్నీ చూపించావు కదా, అన్నీ ఊడ్చి పెట్టుకొని తీసుకొని పోతాడు వాడిని తర్వాత అన్నాడు. అంటే ఆ తండ్రి అన్న మాట ఏంటో తెలుసా? నా తరంలో అయితే ఏం జరగదురా, దేవుడు వందనాలు పోతే పోయిందిలే అన్నాడు. అంటే ఏమన్నాడు చెప్పండి? అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? నేను బాగుంటాను కదా, నా బ్రతుకులో అయితే అలాంటి ఏం జరగవు కదా, నా గుండెపోటు వచ్చే అవకాశం ఏం లేదు కదా, నా తర్వాత ఎవడ గుండెపోటు వస్తే నాకెందుకు, ఎవడెట్టపోతే నాకెందుకు, నా మట్టుకైతే నేను అంతే ఉన్నానా, హ్యాపీగా ఉన్నానా అనుకున్నాడంట హిజ్కియా. తర్వాతే వాళ్ళు పట్టబడ్డారు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో హిజ్కియా చనిపోయిన తర్వాత చెరగా పట్టబడ్డారు. అలా వెళ్ళిన వాళ్ళు అనేక మందిని ఆ రాజు అంట నపుంసకులుగా చేసేసాడంట. అంటే ఎందుకు పనికిరాని వారు కదా వాళ్ళని శత్రురాజు చేసేసాడు.
ఇంకా అక్కడ దేవుని కృపను బట్టి దానియేలు బయటకు వచ్చారు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు వారు దేవుని కాపాడుకున్నారు బయట బయటకు రావడం. కానీ హిజ్కియా అన్న మాట ఏంటిది? నా తర్వాత ఎట్లా పోతే పర్వాలేదు, కానీ నేనంతే, నాకు అంత నెమ్మది కదా, నాకు అంతా నేను నెమ్మదిగా ఉంటే చాలు. నోవాకు అట్లా అనుకుంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. అవునా కదా? ప్రభు మేము 8 మంది నీతిగా ఉన్నాం, మా పనులకు తీసుకెళ్ళారు. ఇంత పెద్ద ఓడ ఎవరు కడతారు? ఈ ఓడలో వాళ్ళందరినీ ఎవరు జాయిన్ చేయాలి? ఒక్క మనిషి వచ్చినా భూమి మీద ఉన్న పురుగులనే వచ్చినాయి. కానీ మళ్ళీ అవసరం ఈ భూమి మీద నాకు బతుకు, మా 8 మందిని పనులకు తీసుకెళ్ళి అయినా ఆనందం తీసుకెళ్ళాను, నేను కూడా నడిచొస్తా తీసుకెళ్ళు అనాలి కదా. నోవాకు అనలే, కష్టమైన చేస్తాను. 120 సంవత్సరాలు కట్టాడంట ఆ ఓడ. ఈరోజు కష్టమైన రక్షణలో నిలబడు, ప్రయాసపడు, మోకరించు, ప్రార్థన చేయి, కన్నీరు కాచు, ఉపవాసముడు, పోరాడు చేయ పొందాలి. కుటుంబాలుగా మందిరాల్లో స్థిరపరచబడాలి. ఎంతకాలమో సౌల్లాగా వద్దు, యోనాతాన్ లాగా వద్దు. ఇప్పుడు యోనాతాను దావీదుతో నిబంధన చేస్తే ఎక్కడ దొరికింది చోటు? రాజు బల్ల దగ్గర చోటు దొరికింది. మన బల్ల దగ్గర ఎందుకంటే సింహాసనమే. మనకి బల్లల దగ్గర ఆడబల్లలు ఏడు బల్లలు మనకెందుకు? మనం ఎక్కడ తీసుకెళ్తా అంటున్నాడు? ఏ సింహాసనం? మధ్యలో కూలిపోద్దా? 5 సంవత్సరాలు ఆగిపోద్దా? నువ్వు ఓటేస్తే గెలుపుతురా? నువ్వు నేను ఓటేసి అది ఎప్పుడో గెలిచిన రాజ్యం గెలిచించంట. హల్లెలూయా. ఆ సిలువ రక్తం ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంది, సజీవంగానే ఉంది. అది మనం ఓట్లేసి గెలిపించుకొని నిలబెట్టి గట్టిగా వెనకాల 10 మంది నిలుపు. నువ్వు పడవలే, నువ్వు నిలబడతావు. మేము ఉన్నాం కానీ వెనకాల అవసరమైతే ప్రాణాలు ఇస్తాం, పెట్రోల్ పోసుకుంటాం, ఈరోజు అంటించుకొని వస్తాం, కానీ నువ్వు నిలబడాల్సిందే అని మనం ఎన్ని చేజేలు కొట్టి నిలబెట్టినా ఆ రాజ్యాలు కొంతకాలానికి పడిపోతాయి. కానీ నిన్ను నిలబెట్టే రాజ్యం వరకు నువ్వు ప్రయాసపడాలి. నీతో సదాకాలం ఉంటానని వాగ్దానం చేసి నీ దేవుడితో నువ్వు ప్రయాణం చేయాలి. ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు సంపాదించుకొని సంతోషపడి ఆగిపోవడం కాదు, కానీ సదాకాలం తరాలకు తీసుకుని వెళ్ళి తల్లిదండ్రులుగా ఉందాం, పిల్లలుగా ఉందాం. ఒకరిమే కదా నాకెందుకు లేని ఎవరు కూడా హిజ్కియాలాగా అనుకోవద్దు, సౌల్లాగా అనుకోవద్దు, యోనాతాన్ లాగా అనుకోవద్దు. ఎవరిలాగా అనుకోవాలి? దావీదులాగా అనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా బ్రతికితే నాకెందుకులే, ఎట్లా పోతే నాకెందుకు, ఏదైతే నాకెందుకులే, ఎవరి కర్మకాల బాధ్యులే అన్న మాట మన నోటి ఎన్నడూ రాకూడదు. నువ్వు అన్నీ తెలుసుకుని వారి కొరకు ప్రయాసపడాలి, ప్రాధేయపడాలి, దేవుని సంఘం మొరపెట్టాలి, చేతులు ఎత్తాలి. మోషే చేతులు ఎత్తినప్పుడు విజయం వచ్చిందా? విజయం వచ్చిందా? విజయం వచ్చి మన చేతులు ఎత్తితే రాదా అండి? రాదా? వస్తుంది. అయితే ఎందుకు ఎత్తాలి? ఈ సంవత్సరం ఎట్టలేనా 1,00,000 జీతం అయిపోతుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రోజు 2 గంటల అవసరంలా దేవుడు చేస్తాడు. కుటుంబంలో మిగిలి ఉన్న వారి కొరకు చేతులు కన్నీరు కాచి కుటుంబం అంతా మందిలో స్థిరపరచబడాలి. అడుగులు ఎవరి వల్ల వెనక్కి పడితే మరలా పరుగులు తీసి కృప కావాలి ప్రభా. అడుగులు ఆగిపోవడం గొప్ప విషయం కాదు, ఒకవేళ అడుగులు వేసుకుంటే మందిరానికి రావడం కాదు. 6వ నెలలో బోర్ల పిల్లలు ఇట్లా పడితే బోర్ల పడితే ఏమంటారు తల్లిదండ్రులు? ఏమో సంతోషపడుతుంది. ఆ జీవితాంతం బోర్ల పడుతూ ఉంటే ఏందో ఏదో లేదు. 6 నెలలకి బోర్ల పడాలి, 7 నుంచి అటు పాకేస్తూ ఉండాలి, 9-10 కల్లా గోడ పట్టుకొని స్తంభాలు పట్టుకొని నిలబడుతూ ఉండాలి. ఇక సంవత్సరం తర్వాత బరుగులే. అప్పుడు తల్లి ముఖం ఎంత కలకల్లాడిపోతుందండి. ఏసై కూడా అలా మన తడబడుతున్న కాళ్ళ వైపు చూస్తున్నాడేమో, పరుగులు తీయాలని ఆశ కలిగి ఉన్నాడేమో. దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? సదాకాలం గెలిచి భక్తినా, సదాకాలం నిలబెట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. తరాలకి కృపనిస్తాడంట, 1000 తరాలకి కృపనిస్తాడు. ఆయన కృప ఇవ్వడానికి సిద్ధమే. నువ్వు ప్రార్థించడానికి సిద్ధమా? ఆ కృపను కాపాడుకోవడానికి నువ్వు సిద్ధమేనా? రాజరికం ఇస్తానంటే దావీదు ఏమన్నాడు? రాజరికం ఓకే, కానీ ముందు కుటుంబాన్ని అందరినీ స్థిరపరచు. దేవుడు ఇస్తాడు, నువ్వు అడగక్కల. సొలొమోను గురించి దావీదు అడిగాడా? అడిగాడంటే అడగల. కొడుకుని ఇస్తా, రాజు చేస్తా, సప్పుడు చేయొద్దు అంటే కొడుకుని రాజు చేయను. మంచి దేవుడు, నాకు తెలుసు, నన్నే నేను తెచ్చించావు, ఏమి లేదు, నన్నే నేను తెచ్చించావు. అయితే ఒక చిన్న మనవి చేయనా? నిన్ను అడిగేంత టోని కాదు, కానీ నా కుటుంబాన్ని మందిరంగా స్థిరపరచు. ఈరోజు దేవుని పిల్లలంగా, క్రైస్తవులంగా దేవుని కొరకు ప్రయాసపడదాలి. ఈ లోకంలో అందులో ఆర్పాటాల కొరకు అవసరం, ఏది అవసరమో, ఎంత అవసరమో, ఎంతకాలం నీకు ఎంత అవసరమో ఆయనకు తెలుసు. అవన్నీ ఆయన ఇస్తాడు, నువ్వు అడగకపోయాను. కానీ నువ్వు అడగాల్సి, పొందుకోవాల్సినవి ప్రత్యేకంగా చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే సదాకాలం నీ ఇంట్లో భక్తి నిలబడిపోవాలి, రక్షణ నిలబడిపోవాలి. రూతు గ్రంథంలో మొదలైంది దావీదు అన్న పేరు ఎక్కడ దాకా వెళ్ళింది? ప్రకటన దాకా దావీదా 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 దావీదా. దగ్గర దగ్గర అంటే బైబిల్ మొత్తం ఆ పేరు 873 సార్లు. ఎవరైనా మొత్తం బైబిల్ మొత్తానికి రాజు ఆయన కాదుగా. చాలామంది రాజులు పరిపాలన చేశారుగా, కానీ ఎవరి పేరు మామూలు మోగింది?
ఎందుకని అంతగా నామం హెచ్చించబడింది? గనులకు కలిగిన ఘనత నీకు ఇస్తాను. ఎందుకు అంత హెచ్చించడానికి దేవుడు ఇష్టపడ్డాడు? ఎందుకు ఇష్టపడ్డాడండి? దావీదు అంతగా దేవునితో స్థిరపడాలని ఆశపడ్డాడు. నేను ఒక్కడే కాదు ప్రభువా, నా కళ్ళ ముందే సౌలు కుటుంబం నేల కూలిపోయింది, రాజరికం మట్టి పాలైపోయింది. వామ్మో, ఈ రాజరికం వద్దు, అలాంటి కుటుంబ పరిస్థితులు నాకు వద్దు. రాజరికం ఇస్తానన్నావు, సంతోషమే. కృపించుతానన్నావు, సంతోషమే. ఆ సింహాసనాన్ని తరాలకు స్థిరపరుస్తానన్నావు, సంతోషమే. కుటుంబాన్ని మొదటి మందిరంలో అక్కడ గెలుచుకున్నాడు దేవుడు మనస్సు. హల్లెలూయా. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన రక్షణను భద్రంగా దావీదులాగా కాపాడుకుందాం. ఎక్కడ అరమరికలు పొరపాటు లేకుండా దేవునితో చక్కని ప్రయాణం చేద్దాం. అలాగే మన కుటుంబాల్లో మిగిలి ఉన్న వారి కొరకు భారముగా బాధ్యత తీసుకొని, చెప్పండి, భారముగా బాధ్యత తీసుకొని మొదట వారి పాదాలు మందిరంలో స్థిరపరచబడాలి. తరాలకి ఆ కృప విస్తరించబడాలి. ఆ రోజు పితరులైన దావీదుకు దేవుడు ఇచ్చిన ఆ కృప మనకి, మన కుటుంబాలకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.